చిన్న తాబేలు గొప్ప విజయం. ఒక అందమైన పచ్చని అడవిలో జానీ అనే చిన్న సముద్ర తాబేలు ఉండేది. వీపుపై పెంకు కొంచెం పగిలి ఉన్నా అతని కలలు మాత్రం ఆకాశాన్ని తాకేవి. అతని ముందే మెరిసిపోతూ ఎత్తైన క్రిస్టల్ పర్వతం నిలబడి ఉంది. కొండపైన జరిగే పండుగకు అన్ని జంతువులు పరుగులు తీశాయి. చిరుతపులి క్షణాల్లో పైకి చేరింది. కోతి గెంతుతూ ఎక్కింది. భారీ ఏనుగు కూడా నెమ్మదిగా శిఖరానికి చేరింది. కాని జానీ మొదటి మెట్టు ఎక్కగానే జారిపోయాడు. మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ పడిపోయాడు. అది చూసి నక్క నవ్వింది. నీ వల్ల కాదు ఈ కొండ ఎక్కడం అంది. జానీ కళ్లలో నీళ్లు తిరిగాయి. తనని తాను చిన్నవాడిగా అనిపించుకున్నాడు. అప్పుడే పర్వతం వైపు కాదు, తన కాళ్ల వైపు చూసుకున్నాడు. నేను వేగంగా పరిగెత్తలేను, కానీ బలంగా పట్టుకోగలను అని అనుకున్నాడు. చిన్న రాళ్లను పట్టుకుంటూ అంగుళం అంగుళంగా ముందుకు సాగాడు. గంటలు గడిచాయి. సూర్యుడు అస్తమించాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అలసిపోయినా ఆగని జానీ చివరకు శిఖరాన్ని చేరుకున్నాడు. అతను వేగంగా వెళ్లలేదు, కాని ఎప్పుడూ ఆగలేదు. అదే నిజమైన విజయం. మెరిసే నక్షత్రం. చిన్న అడుగులు, పెద్ద ఫలితాలు. 3 చేపల కథ. ఒక అందమైన చెరువులో చాలా చేపలు సంతోషంగా జీవిస్తున్నాయి. ఒక రోజు 2 చేపలు పట్టేవాళ్లు ఈ చెరువు దగ్గరికి వచ్చారు. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి, రేపు వలలతో వచ్చేద్దాం అన్నారు. ఈ మాటలు విన్న ఒక తెలివైన పెద్ద చేప తన స్నేహితులకు హెచ్చరించింది, ఈ రాత్రే మనం ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి అని. కాని ఒక చేప ఆలస్యం చేసింది. మరొకటి అదృష్టాన్ని నమ్మింది. ఆ రాత్రే తెలివైన చేప తన కుటుంబంతో చెరువును వదిలింది. తెల్లవారగానే వలలు పడ్డాయి. ఆలస్యం చేసిన చేప తప్పించుకుంది. కాని అదృష్టాన్ని నమ్మిన చేప వలలో చిక్కుకుంది. జీవితంలో దూరదృష్టి, సమయానికి నిర్ణయం మనల్ని కాపాడతాయి. అదృష్టం ఒక్కటే సరిపోదు. ముసురు వాన పడుతున్న ఉదయం. ఖాళీ రోడ్డుపై ఒక చిన్న కోడి మట్టిలోపల గింజల కోసం వెతుకుతోంది. ఆమె కడుపు ఖాళీ. కొంచెం దూరంలో పగిలిన దుకాణం ముందు ఒక చిన్న కుక్కపిల్ల కూర్చుంది. ఆ కళ్లలో ఆకలి, ఆ హృదయంలో అలసట. ఆ కనక కోడి జారిపడుతుంది. కుక్కపిల్ల పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను లేపుతుంది. 2 కళ్ళు కలుస్తాయి. మాటలు లేవు, కానీ బాధ ఒక్కటే. కుక్కపిల్లకు ఒకే ఒక బిస్కెట్ దొరుకుతుంది. అది ఒంటరిగా తినకుండా అరభాగం చేసి కోడికి ఇస్తుంది. వాన ఆగుతుంది. సూర్యుడు బయటకు వస్తాడు. వాళ్ళు ఇద్దరూ ఒకే దారిలో కలిసి నడుస్తారు. పేదవాళ్లే, కానీ ఒంటరిగా కాదు. సందేశం: పంచుకుంటే పేదరికంలో కూడా మానవత్వం బతికే ఉంది. లోపమే వెలుగు అయిన కథ. జీవకాంతితో మెరిసే మినుగురుపురుగుల అడవిలో కాంతి అనే ఒక చిన్న మినుగురుపురుగు ఉండేది. కాని అతని వెలుగు మిగతావారిలా మృదువుగా కాదు, తడబడుతూ క్లింక్ క్లింక్ అనే యాంత్రిక శబ్దంతో వెలిగేది. నువ్వు నీడల్లోనే ఉండాలి అని అందరూ చెప్పేవారు. కాంతికి తాను లోపమని అనిపించింది. ఒక రాత్రి భీకరమైన వర్షం వచ్చింది. అడవి మొత్తం చీకటిలో మునిగిపోయింది. అప్పుడే కాంతి గ్రహించాడు, తన వెలుగు వర్షానికి ఆగదు అని. తుఫానులోకి ఎగిరి తడబడే తన వెలుగుతో దారి చూపించాడు. అతని క్లింక్ క్లింక్ శబ్దమే అందరికీ ధైర్యంగా మారింది. నీ లోపమని అనుకున్నదే చీకటిలో నిన్ను వెలిగించే శక్తి కావచ్చు. వానలో మొదలైన స్నేహం. మెల్లగా కురుస్తున్న వాన, నిశ్శబ్దంగా ఉన్న ఒక పల్లె రోడ్డు. ఆ రోడ్డుపై ఆకలితో, చలితో వణుకుతూ ఒక చిన్న కుక్కపిల్ల నడుస్తోంది. కళ్లలో అలసట, హృదయంలో ఆశ. ఆ కనక ఒక చిన్న ఏడుపు శబ్దం. పాత దుకాణం పక్కన ఒక కార్డ్ బోర్డ్ పెట్టె దగ్గర వణుకుతున్న పిల్లి పిల్ల కుక్కపిల్ల దగ్గరికి వస్తుంది. తనకే ఆకలి ఉన్నా ఆ పిల్లిని వదలదు. చెత్తబుట్ట దగ్గర దొరికిన చిన్న రొట్టె ముక్కను తనకోసం కాదు, ఆ పిల్లికే ఇస్తుంది. ఇద్దరూ పంచుకుని తింటారు. రాత్రి పడుతుంది. మెరుపులు, ఉరుములు. కుక్కపిల్ల తన శరీరంతో పిల్లిని కప్పేస్తుంది. చలి ఉన్నా ఒంటరితనం లేదు. ఉదయం దుకాణం తెరుస్తున్న ఒక ఆవిడ ఈ ప్రేమను చూస్తుంది. ఆహారం, పాలు, సురక్షితమైన చోటు. ఆ 2 చిన్న ప్రాణాలకు కొత్త జీవితం. నీతి: ఆకలిలోనూ కష్టాల్లోనూ పంచుకునే మనసే నిజమైన బలం.